హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 2028 డిసెంబర్ వరకు పేదలకి ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించబోతూ ఉన్నారు. మరి ఏ స్కీమ్ కింద ఇది అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి స్కీమ్ కింద. మరి కోవిడ్-19 టైంలో 2020 ఏప్రిల్లో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసిందనమాట. సో దీని కింద ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ని అందించటం. ఫుడ్ గ్రెయిన్స్ని ఎవరైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ ఉంటారో, ఫినాన్షియల్గా ఎవరైతే అసిస్టెంట్స్ని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి 5 కేజీల ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రతి మంత్ అందించేలాగా, ఉమెన్కి అలాగే ఎల్డర్లీ ఇండివిజువల్స్కి క్యాష్ ట్రాన్స్ఫర్స్ అన్నటువంటివి ఇచ్చేలాగా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. సో దీని ద్వారా పాండమిక్కి ఎస్పెషల్గా పూర్ మరియు మార్జినలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలీఫ్ని అందించడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ అనేసి తీసుకొచ్చారు. అందులో భాగంగా దీన్ని అనమాట. సో మనకి పీడిఎస్ అనేసి ఉంటుంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని. దాని ద్వారా ఇచ్చేటటువంటి మనకి ఏవైతే బియ్యం ఉంటాయో, ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో వాటికి అదనంగా ప్రతి మంత్ మళ్ళీ 5 కేజెస్ ఫుడ్ గ్రెయిన్స్ని అందిస్తారనమాట. మరి దాని కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. సో రైస్లో ఏంటి అంటే మనకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్ లాంటివి సరిగ్గా ఉండట్లేదు అన్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ని ఎన్ష్యూర్ చేయడానికి, న్యూట్రిషనల్ క్వాలిటీని పెంపొందించడానికి ఏం చేస్తారు అంటే ఫుడ్ ఫోర్టిఫికేషన్ అన్నటువంటిది చేస్తారనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఫుడ్ని ఏదైతే ఉంటుందో వాటిలో విటమిన్స్, మినరల్స్ లాంటివి కలుపుతారు. అలా కలిపినప్పుడు ఏమవుతుంది, ఆ ఫుడ్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నటువంటివి వస్తాయి. మరి ఈ పథకానికి అయ్యే ఖర్చుని 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. మరి FSSAI యొక్క ప్రమాణాలకు అనుగుణంగానే పేదలకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఇలాంటి పోషకాలు కూడా అందిస్తారు. మరి అలాంటి ఈ స్కీమ్ని ఇప్పుడు 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు కూడా దీన్ని పొడిగించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విశాఖపట్నంలో TCS డెవలప్మెంట్ సెంటర్ని టాటా గ్రూప్ ఏర్పాటు చేయబోతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అన్నటువంటిది. దీని ద్వారా 10,000 మందికి ఉపాధి అన్నటువంటిది వస్తుంది, పెట్టుబడులు అన్నటువంటివి వస్తాయి. సో ఏదైనా ఒక ప్రాంతానికి ఒక ఆర్గనైజేషన్ లేదంటే ఒక కంపెనీ వచ్చిందంటే దానివల్ల ఒకటి ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది క్రియేట్ అవుతుంది, రెండవది ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది వస్తుంది, మూడవది అక్కడ ప్రొడక్షన్ అన్నటువంటిది పెరుగుతుంది, నాలుగవది అక్కడ ఎకానమీ అన్నటువంటిది వృద్ధి చెందటానికి వీలన్నటువంటిది ఉంటుంది. సో అందుకే ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, ఎక్కువ కంపెనీలని ఒక చోటికి తీసుకురావటానికి ప్రభుత్వాలు అంతగా ప్రయత్నిస్తూ ఉంటాయి. సో ఒక చోట ఎకానమీ అన్నటువంటిది డెవలప్ అవుతోంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి అంటే ఎక్కడ డెవలప్మెంట్ అన్నటువంటిది కూడా సాధ్యమవుతుంది. సో సోషియో ఎకనామిక్ కండిషన్స్ అన్నటువంటివి కూడా అక్కడ ఇంప్రూవ్ అవ్వటానికి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మలబార్ 2024 విన్యాసాలు అన్నటువంటివి ప్రారంభమయ్యాయి. సో మలబార్ విన్యాసాలు ఇందులోకి వచ్చేసరికి విశాఖపట్నం వేదికగా ఇండియా, జపాన్, USA, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిసి సంయుక్తంగా ఈ మలబార్ ఎక్సర్సైజెస్ని నిర్వహిస్తూ ఉంటాయి. సో దీని ద్వారా ఏంటి, ఇండో పసిఫిక్ రీజియన్లో సేఫ్టీ, స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలి. అలాగే ప్రపంచ వాణిజ్యానికి కూడా ఈ రీజియన్ అన్నటువంటిది చాలా కీలకం అన్నట్టుగా మలబార్ ఎక్సర్సైజెస్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అంతేకాదు ఇండియా, జపాన్, USA, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్గా కూడా మారటం జరిగింది. మనందరికీ తెలుసు కదా, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇంకొకటి ఏంటి అంటే ఇవి 4 కూడా డెమోక్రటిక్ కంట్రీసే. ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఆపరేషన్స్ని చేపట్టడానికి కావచ్చు, ఆ రీజియన్లో ట్రేడ్ మరియు సెక్యూరిటీకి సంబంధించి కామన్ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసుకోవటానికి, అంటే ఒక ఫ్రీ, ఓపెన్, ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం క్వాడ్ అన్నటువంటిది ఏర్పాటైంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లేపాక్షి భూములకి సంబంధించి లేపాక్షిలో స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఏర్పాటు చేస్తామన్నట్టుగా భూముల్ని తీసుకోవటం జరిగింది. మరి అలా సేకరించినటువంటి భూముల్ని ఆ రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు మేము వినియోగించుకుంటాము అన్నట్టుగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అడుగుతోంది. అదేంటి, భూములు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి కదా, ఇప్పుడు ఎందుకు కొత్తగా అడుగుతోంది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది ఇప్పుడు ఈ భూముల్ని కలిగి ఉందన్నమాట. అంటే ఈ భూముల వ్యవహారంలో కొన్ని వివాదాలు అన్నటువంటివి చోటు చేసుకున్నాయి. ఆ నేపథ్యంలో 8,844 ఏకర్స్ని
ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది స్వాధీనం చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో సుమారు 10 ఏళ్ల నుంచి ఈ భూమి అన్నటువంటిది అలా వృధాగా పడిపోయింది. కాబట్టి దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఇక్కడ ఒక కొత్త పారిశ్రామిక నోడ్ని అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతోంది. మరి ఆ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఈ భూముల్ని పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి అన్నట్టుగా అడుగుతూ వస్తోందన్నమాట. అంతేకాదు ఇప్పుడు రాష్ట్రంలో 4 కొత్త పారిశ్రామిక నోడ్లను అభివృద్ధి చేయాలి అనేసి ప్రభుత్వం అనుకుంటోంది. ఏంటా 4? దొనకొండ, మూలపేట, కుప్పం, అలాగే లేపాక్షి. మరి ఈ కొత్త నోట్ల అభివృద్ధికి అనుమతి అన్నటువంటిది కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపింది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా అనుమతులు గనక వస్తే పారిశ్రామిక అవసరాలకి ఈ భూముల్ని కేటాయించేందుకు వీలన్నటువంటిది ఉంటుందన్నమాట. మరి లేపాక్షికి సంబంధించి కనుక మనం చూస్తే విజయనగర పీరియడ్లో ఇక్కడ మల్టీ కలర్ మురల్స్, ఏవైతే మురల్స్ అంటే ఏంటి, వాల్ పెయింటింగ్స్ అంటాం కదా, అవి కావచ్చు. అలాగే లైఫ్ సైజ్ మురల్స్ అన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి. అతిపెద్ద నంది అన్నటువంటిది ఇక్కడ ఉంది. అలాగే వేలాడే స్తంభం, అంటే ఇక్కడ చూడండి ఈ స్తంభం అన్నటువంటిది భూమికి ఆనదు, అలా వేలాడే స్తంభం అన్నటువంటిది లేపాక్షి యొక్క ప్రత్యేకత. సో ఇన్ని ప్రత్యేకతలు ఇక్కడ లేపాక్షి ఆలయంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సహారా డెజర్ట్లో వరదలు రావటం జరిగింది. అదేంటి, ప్రపంచంలోనే అతిపెద్ద డెజర్ట్ ఇది. అలాంటి ఈ డెజర్ట్లో వర్షం పడ్డం అనేదే చాలా రేరు, అలాంటిది వరదలు వచ్చాయి ఏంటా అని చూస్తే, ఒకటి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది, రెండవది ఇటీవల మొరాకోలో విపరీతంగా ఈ వానలు అన్నటువంటివి రావటం జరిగింది. వరుసగా 6 ఏళ్లు కరువు పరిస్థితులు వస్తే దాని తర్వాత ఇప్పుడు విపరీతంగా వర్షాలు రావటంతో వరదలు అన్నటువంటివి వచ్చాయన్నమాట. చూడండి మొరాకో దేశం ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ. సహారా డెజర్ట్ అన్నటువంటిది ఇన్ని దేశాలకు విస్తరించి ఉంది ఆఫ్రికాలో. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో సహేల్స్ అనేసి ఉంటాయి, గడ్డి భూములు, అవునా. సో మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ మ్యాప్ అన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ సహారా డెజర్ట్ కావచ్చు. మరి సహారా డెజర్ట్ ఈ దేశాల్లో ఉందా అన్నట్టుగా కొన్ని ఎక్సెప్షనల్ కంట్రీస్ ఇవ్వచ్చు. సో ఏ కంట్రీస్లో సహారా డెజర్ట్ అన్నటువంటిది ఉంది, సహేల్ రీజియన్ అన్నటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఉంది. అలాగే సహారా డెజర్ట్ పైనే చూడండి మెడిటరేనియన్ సీ ఉంది. సహారా డెజర్ట్కి లెఫ్ట్ సైడ్ అట్లాంటిక్ ఓషన్ ఉంది. అలాగే రైట్ సైడ్ రెడ్ సీ అన్నటువంటిది ఉంది. కింద ఆఫ్రికా మిగతా కాంటినెంట్ అన్నటువంటిది ఉంది. సో మ్యాప్ పరంగా చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏషియాలోనే పెద్దది అలాగే వరల్డ్లోనే హయ్యెస్ట్ గామా రే టెలిస్కోప్ అన్నటువంటిది లదాఖ్లో ఏర్పాటైంది. 4300 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హాన్లే అనేటటువంటి ప్రాంతంలో మేజర్ అట్మాస్ఫెరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ అన్నటువంటి దాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారనమాట. చూడండి, అట్మాస్ఫెరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ అన్నటువంటిది. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా దీన్ని అమర్చారు. మరి దీన్ని ఎవరి సహాయంతో రూపొందించారు? ముంబైలో ఉన్నటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్, అలాగే ఈసీఐఎల్, అలాగే ఇంకొన్ని పారిశ్రామిక సంస్థల సహాయంతో దీన్ని తీసుకొచ్చారు. మరి దేనికోసం ఈ చెరెన్కోవ్ టెలిస్కోప్ని తీసుకురావటం జరిగింది అంటే గామా కిరణాల మీద పరిశోధనలు చేసేందుకు ఈ ప్రాంతం అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఆ నేపథ్యంలో మన ప్రపంచంలో, మన విశ్వంలోనే ఉన్నటువంటి పరిణామాల మీద లోతైన అవగాహనను తీసుకురావటం కోసం కూడా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది అనే నేపథ్యంలో దీన్ని లదాఖ్లో ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏమని ప్రకటించారు? దక్షిణ కొరియాతో ఉన్నటువంటి సరిహద్దును మేము మూసివేస్తాము శాశ్వతంగా అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఎందుకంటే ఇటు సౌత్ కొరియాతో పాటు అమెరికా నుంచి తలెత్తుతున్నటువంటి ఉద్రిక్తతల్ని మేము నిలువరించేందుకు సరిహద్దు వెంబడి రక్షణపరమైనటువంటి నిర్మాణాలు చేపడతాము, సరిహద్దును పూర్తిగా మూసివేస్తాం అన్నట్టుగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య సరిహద్దు ఏదైతే ఉంటుందో దీన్ని డీమార్కేషన్ జోన్ అని పిలుస్తాము. అలాగే మనకి ఎగ్జామ్లో అడగచ్చు, నార్త్ కొరియాని ఇటు సౌత్ కొరియాని వేరు చేసేటటువంటి ప్యారలల్ ఎన్నవది అనేసి. సో 38th ప్యారలల్ అన్నటువంటిది నార్త్ కొరియాని మరియు సౌత్ కొరియాని వేరు చేస్తుంది. నెక్స్ట్ చూడండి, 2024 గాను ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్కి జాన్ హాప్ఫీల్డ్, అలాగే బ్రిటిష్ కెనడియన్ అయినటువంటి జాఫ్రీ హింటన్, వీళ్ళిద్దరూ ఎంపికయ్యారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని వాడి మిషన్ లెర్నింగ్లో అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినందుకు, సైన్స్, ఇంజనీరింగ్ వీటిలో రెవల్యూషన్స్ తీసుకొచ్చినందుకు గాను వీళ్ళకి
నోబెల్ ప్రైజ్ని అందించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియా యుఏఈ హై లెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటి దానికి సంబంధించి 12th మీటింగ్ అన్నటువంటిది ముంబైలో జరిగింది. అసలు ఈ ఇండియా యుఏఈ హై లెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి దాన్ని 2013లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ద్వారా ఇండియాకి మరియు యుఏఈకి మధ్య ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ మరియు ఎకనామిక్ టైస్ని ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఇండియా ఇప్పుడు ట్రాకోమా ఫ్రీ అన్నట్టుగా డిక్లేర్ చేయటం జరిగింది. ట్రాకోమా అన్నటువంటిది ఏంటి అంటే మన కంటికి సంబంధించినటువంటి సమస్య. సో కంట్లో ఏమవుతుంది, పైన ఉన్నటువంటి లేయర్ అన్నటువంటిది ఉబ్బటం ద్వారా అది మరింత కిందికి వస్తూ మన కనుగుడ్డును కోసుకుంటూ పోతుంది. దానివల్ల బ్లైండ్నెస్ అన్నటువంటిది వస్తుంది. దాన్నే ట్రాకోమా అంటాము. సో ఇది మనం గమనించాలి. సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో ఇలా ఈ మైల్ స్టోన్ని సాధించినటువంటి 3వ కంట్రీ మనది. మరి ఆ మిగతా 2 దేశాలు ఏంటి? దీని గురించి ఆల్రెడీ నిన్న చదువుకున్నాం. సో మీరు ఆన్సర్ చేయాలి. మిగతా 2 దేశాలు ఏంటి అన్నటువంటిది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా డెఫ్ కనెక్ట్ అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అంటే డిఫెన్స్ కనెక్ట్ అనేసి. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇన్నోవేషన్స్ ఫర్ ద డిఫెన్స్ ఎక్సలెన్స్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఐడెక్స్ డిఓ అన్నటువంటి దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది దేని కింద ఉంటుంది? డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కింద ఇది పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్స్ని స్టార్ట్ చేసింది. సదరం అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజబుల్డ్ ఫర్ యాక్సెస్, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది. సో డిజబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా డిజబులేనా కాదా అనేసి నిర్ధారణ చేయటం కోసం వైద్య పరీక్షల కోసం స్లాట్స్ని బుకింగ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తారు. అలాగా ఇప్పుడు మనం ఎంపిక చేసినటువంటి ఆసుపత్రిలో ఈ నెల 14వ తేదీ నుంచి పరీక్షలు అన్నటువంటివి కొనసాగుతాయన్నమాట. నెక్స్ట్ చూడండి, 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి ఎవరు అంటే అనసూయ సేన్ గుప్తా. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ఫాతిమా బీవి. రీసెంట్గా 2023లో కేరళలోని కొల్లాంలో ఈమె మరణించారు. నెక్స్ట్ చూడండి, మెక్సికో నూతన అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? క్లాడియో షేన్బామ్. జపాన్ ప్రభుత్వం అందించే ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోజెట్ అనే పురస్కారానికి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? బొడ్డుపల్లి రామభద్ర. ఈయన హైదరాబాద్లో నాగరామ జపాన్ హబ్ సంస్థ యొక్క అధ్యక్షుడు, అలాగే పారిశ్రామికవేత్త కూడా. ఆయన్ని పురస్కారానికి ఎంపిక చేశారు. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.